శ్రీముఖి తాతయ్యగుంట గంగమ్మను యాంకర్ శ్రీముఖి మరియు జబర్దస్త్ కమెడియన్ అవినాష్ దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ మరియు ఆలయ ఈవో వీరిద్దరికి స్వాగతం పలికారు. దర్శన అనంతరం వేద మంత్రాలతో ఆలయ అర్చకులు ఆశీర్వాదం పలికారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ ఎన్నోసార్లు తిరుమల ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం జరిగిందని, కానీ తాతయ్యగుంట గంగమ్మను మొదటిసారి దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కొత్తగా హీరోయిన్ సమంతతో ఒక సినిమా చేస్తున్నట్లు యాంకర్ శ్రీముఖి తెలిపారు. వచ్చిన తర్వాతే వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేలోనే కదండి, మేలో కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆ రోజుల్లో ఆ జాతర టైంలో కూడా రావడానికి నేను ప్రయత్నిస్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ గంగమ్మ తల్లి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. మా ఇంటి బంగారం అని సమంత గారి సినిమాలో ఒకటి చేస్తున్నాను. సో అది మేలో రిలీజ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ వాళ్ళతో పాటు వస్తాను ఇక్కడికి. ప్రశాంతంగా మంచి దర్శనం జరిగింది ఈరోజు మార్నింగే. సో 5:30కి అక్కడికి వెళ్ళాము. వెంకటేశ్వర స్వామి దర్శనం జరిగింది. అభయ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాము, మళ్ళీ ఇక్కడికి వచ్చాము. సో అద్భుతమైన దర్శనం జరిగింది. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. తిరుపతి వాళ్ళందరూ చాలా చాలా ప్రేమతో నిండిన వాళ్ళు. మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మైకిల్ ముక్కులో పెడతాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గంగమ్మ తల్లి గుడికి రావడం ఇదే నాకు మొట్టమొదటిసారి. చాలా ఆనందంగా ఉంది. ఏదో మహిమగల తల్లి దేవత, తల్లి ఆశీర్వాదం అందరిపై ఉండాలని చెప్పేసి మా తిరుపతి గ్రామస్తులు అందరిపై ఉండాలి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా మా మీడియా ప్రతినిధులు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు అన్న వాళ్ళు లేకపోతే మా కళాకారులు మీరే మమ్మల్ని ఎలివేట్ చేసేది. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున. అండ్ తిరుపతికి ఎప్పుడు వచ్చినా చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకుంటారు. అండ్ ముఖ్యంగా టీటీడీ వాళ్ళు కానీ, ఇక్కడ ఈ చైర్మన్ గారు కానీ, ఈ తిరుపతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి, సిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రోగ్రామ్స్ చూస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా మీడియా మిత్రులకి థ్యాంక్స్ అ లాట్. ఎప్పటికైనా జబర్దస్త్ అనేది జబర్దస్తే, ఆ జబర్దస్త్గానే ఉంటుంది. ఈరోజు జబర్దస్త్ అనే దాంట్లో మంచి పేరుతో బయటకు వచ్చాను. అదే పేరు కంటిన్యూ అవుతుంది. బయటకు వచ్చి మరింత పేరు సంపాదించుకున్నాను. ముఖ్యంగా దీనికి అంతటి కారణం అభిమానులు, జబర్దస్త్ చూసే కార్యక్రమం చూసే కానీ అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీరు ఇప్పటికీ తేడా ఉందంటే షో అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. జనాలు ఆదరిస్తున్నారు కాబట్టి అది ఇంకా ముందుకెళ్తుంది. అలానే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రీఎంట్రీ అంటే ఇంకా టీవీ నుంచి అలా ముందుకు సినిమాలు చేయాలని చాలామంది మీరు సినిమాలో కనబడాలని కోరుకుంటున్నాం అన్నారు. సినిమాలు చేస్తున్నాను. ఆ సినిమాలో ఎవరైనా ఒక నుంచి అలా ముందుకెళ్ళాలనుకుంటున్నారో అలానే ముందుకెళ్తున్నాను మీ అభిమానంతో. థ్యాంక్ యూ.